అండి. ఎలా ఉన్నారంతా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. నేను హెయిర్ కట్ చేయించుకున్నా. సో, మీకు తెలియకపోతే నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేదనమాట. లైక్ ఆల్మోస్ట్ నడుము దగ్గర వరకు హెయిర్ ఉండేది. సో, నేను హెయిర్ కట్ చేయించుకున్నా 2 ఇయర్స్ తర్వాత. సో, చాలామంది అడిగారు ఏం కట్ చేయించుకున్నారు, ఏంటి డిస్క్రైబ్ చేయండి అని చెప్పి. సో, నేను ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను. బట్ ఇన్ డెప్త్ వీడియో అది ప్రాసెస్ మొత్తం నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఏంటి అనేది మీకు చెప్దాం అనుకుంటున్నా. సో బేసికలీ నేను న్యూయార్క్లో ఒక ఆమె పేజ్ చాలా ఫేమస్ అనమాట ఇన్స్టాలో. మీకు ఎక్కడైనా లింక్ చేస్తా. సో ఆమె పేజ్లో ఎక్కువ చూసేదాన్ని అనమాట హెయిర్ కట్ వీడియోస్. సో ఎప్పుడైనా న్యూయార్క్ వెళ్తే చేయించుకోవాలి అని ఒక చిన్న ఆశ ఉండేది. సో నేను వెళ్ళినప్పుడు నేను న్యూజెర్సీ వెళ్ళాను అనమాట. న్యూయార్క్ నుంచి 15 minutes దూరం అనమాట న్యూజెర్సీ, మేముండే ప్లేస్. సో వెళ్ళి చేయించుకుందామా అని చాలా అనుకున్నా. సరే ఇంత దూరం వచ్చా కదా చేయించేసుకుందాం, పోతే పోయింది అని అనిపించింది. బట్ మా న్యూయార్క్ సిటీలో కాదనమాట, అసలు దూరం ఉంది 2 hours. సో కుదరలేదు నాకు వెళ్ళడానికి. సరే అని చెప్పి నేనుండే ప్లేస్లో ఎవరైనా ఇండియన్ స్టైల్లో చేసే హెయిర్ కట్ కానీ ఏదన్నా సలూన్స్ ఉన్నాయేమో అని ఎతికితే ఐ ఫౌండ్ వన్. అంటే అనిల్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారనమాట. సో ఆ సలూన్లో అయితే ఇట్స్ అ సెలబ్రిటీ స్టైలిస్ట్ సలూన్ అనమాట. సెలబ్రిటీస్కి ఎక్కువ హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇదే అనమాట సలూన్ ఫర్ ఎవర్ సలూన్ పేజ్. సో వాళ్ళ పేజ్లో మీకు వాళ్ళు ఏ సెలబ్రిటీస్ చేశారో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ క్రికెటర్స్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వీళ్ళందరికీ చేశారు. ఈవెన్ అల్లు అర్జున్ యుఎస్ వచ్చినప్పుడు పుష్ప 2 ప్రమోషన్ అప్పుడు చేశారంట. బట్ వీళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట ఈ సలూన్ వాళ్ళు. సో పాపం అప్పటికి తెలియదు ఆయనకి. బట్ దాని తర్వాత రిగ్రెట్ అయ్యారంట, అయ్యో ఫోటో తీసుకోలేకపోయాను అని చెప్పేసి. సో నేను వాళ్ళతో కొలాబరేషన్ కూడా పోస్ట్ రీల్ పెట్టా ఇన్స్టాగ్రామ్లో. సరే ఇక్కడ చేయించుకుంటే నా హెయిర్ స్ట్రక్చర్ బట్టి, టెక్స్చర్ బట్టి, నా ఫేస్ కట్స్ బట్టి నాకు సెట్ అయ్యి హెయిర్ కట్ చేస్తారని నమ్మి సరే అని చెప్పి ఇంకా చేయించుకుందామని ఫిక్స్ అయ్యా అనమాట. అది సంగతి. సో దట్ ఈస్ హౌ ఐ ప్లాన్ మై హెయిర్ కట్. సో దాని పేరు ఫర్ ఎవర్ సలూన్. నేను వాళ్ళతో కొలాబరేషన్ కూడా చేశా. బేసికలీ నేను నా హెయిర్ స్ట్రక్చర్ ఏంటంటే వేవీ హెయిర్ టెక్స్చర్ అనమాట. రఫ్ అస్సలు కాదు నా హెయిర్, కైండ్ ఆఫ్ వేవీ హెయిర్ అనమాట. సో నాకు ఎలాంటి హెయిర్ కట్ కావాలంటే నేను స్టైల్ చేసినా చేయకపోయినా సరే హెయిర్ నార్మల్గా ఉన్నా సరే కొంచెం ప్రెజెంటబుల్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసా. ఇంకోటి ఏంటంటే నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్, లైక్ 2 years 3 years నుంచి నా కింద హెయిర్ కట్ స్ట్రైట్ అనమాట, విత్ లైట్ బ్యాంగ్స్. ఇక్కడ కింద మాత్రం స్ట్రైట్గా ఉంటుంది. సో నేనేమనుకున్నా అంటే మంచి యూ కట్ మీద మంచి లేయర్స్, ఎక్కువ లేయర్స్, లైక్ ఇలా బౌన్సీ లేయర్స్ ఉంటే బాగుంటుంది. పోనీస్కి కానీ లేకపోతే వదులుకున్నా సరే ఎక్కువ ఎఫర్ట్ పెట్టకపోయినా బాగుంటుంది అని అనుకునే నేను వెళ్ళా. సో సో ఐఎమ్ గోయింగ్ ఫర్ అ హెయిర్ కట్. ఐ నో చాలా ఆల్మోస్ట్ లైక్ 2 years నేను హెయిర్ పెంచుకున్నా. ఇంత ఉన్నప్పటి నుంచి పెంచుకున్నా అనమాట హెయిర్. సో నాకేమైనా చేంజ్ చేయాలి ఉందన్నమాట హెయిర్ స్టైల్. బేసికలీ నేను ఫింగర్స్ క్రాస్ చూద్దాం. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడతా. ఒకవేళ నాకు ఏమైనా డౌట్ అనిపిస్తే నేను అడుగుతా. ఒకవేళ నాకు డౌట్ అనిపిస్తే అది బ్యాక్ అవుట్. లెట్స్ గో అండ్ సీ హౌ థింగ్స్ గో. సో లెట్స్ గో. Kind of scared. I don't know ఎలా చేస్తారో ఏంటో, because my hair is so long and thick. Let's see. Hoping for the best. You're okay with me filming, right? Yes. Okay, thank you. నాకు హెయిర్ కట్ చేసిన ఆమె ఏమో ఈజిప్షియన్ అనమాట. ఈమె బాగా చేస్తుందంట హెయిర్ కట్స్. సో వాళ్ళే సజెస్ట్ చేశారు. అయితే ఈమె నేనేంటంటే వెళ్ళగానే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పాను అనమాట. నేను ఒక ఇమేజ్ చూపించా, నాకు ఇలా వస్తుంది అంటేనే మీరు చేయండి హెయిర్ కట్, లేదు అంటే వెళ్ళిపోతా, నాకేం ప్రాబ్లం లేదు, లైట్ సారీ అని చెప్పేద్దామని అనుకున్నాననే చెప్పా బేసిక్గా. బట్ షీ వాజ్ వెరీ స్వీట్. నేను అంత మీన్గా అలా అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడినా కూడా షీ వాజ్ వెరీ స్వీట్ అనమాట. అంటే లైక్ లేదు మీకు నచ్చినట్టే చేస్తాను కూర్చోండి అన్నట్టు మాట్లాడింది. అంటే
అఫ్ కోర్స్ షీ డిడ్ అ గుడ్ జాబ్ బట్ నాట్ యాజ్ పర్ మై స్టాండర్డ్స్. అంటే నేను అనుకున్నది ఒకటి, అక్కడ వచ్చిన అవుట్పుట్ ఒకటి. ఇంకోటి ఏం తెలుసా, ఈమె ఈజిప్షియన్ కదా, ఈజిప్ట్లో అంట ఎవరైనా అమ్మాయి అందంగా ఉన్నది అని డిస్క్రైబ్ చేయడానికి యూ లుక్ లైక్ ఎన్ ఇండియన్ అని అంటారంట. అంటే ఇండియన్ అమ్మాయిలు అందంగా ఉంటారని వాళ్ళు అనుకుంటారంట అక్కడ ఈజిప్ట్లో. సో అదనమాట సంగతి. బట్ ఎనీవే ది అవుట్కమ్ వాజ్ ఓకే. బట్ వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్, నేను ఆమె. టాలెంట్ ఉంది, బట్ నేను అనుకున్న లెవెల్లో అయితే హెయిర్ కట్ రాలేదు. నేను ఒకటి యాంటిసిపేట్ చేసా, ఏంటంటే బేసికలీ చాలా బౌన్సీ ఒత్తుగా కనిపించాలంటే నా హెయిర్ ఒత్తు బేసిక్గానే, అంటే ఎక్కువ కాదు, మీడియం ఒత్తు. సో ఉన్నదానికన్నా ఇంకా ఒత్తుగా బాగా చేయాలి అని అనుకున్నా, అలానే యాంటిసిపేట్ చేసేలా, బట్ అంత లెవెల్కి రాలేదు. ఇట్ వాజ్ అ క్వైట్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను వెళ్ళిన సలూన్ పేరు ఫర్ ఎవర్ సలూన్ అనమాట. వెళ్ళాను, బట్ సెలబ్రిటీస్ వేరు, మనం వేరు కదండి బేసిక్గా. వాళ్ళు ఏంటంటే చాలా సెట్టింగ్స్ చాలా ఉంటాయి వాళ్ళకి, మనకు అలా కాదు. వాళ్ళకి ఏంటంటే బేసిక్గా వెరీ మినిమల్ హెయిర్ కట్ కావాలి డైలీ బేసిస్కి. ఎందుకంటే ప్రతి రోల్కి హెయిర్ స్టైల్ మారుతుంది. మనది అలా కాదు, మనకి మినిమం హెయిర్ స్టైల్ అవసరం లేదు, మినిమం హెయిర్ కట్ కూడా అవసరం లేదు. మనకి ఏంటంటే వెరీ డ్రమాటిక్ హెయిర్ కట్ కావాలి. ఎందుకంటే ఒకే హెయిర్ స్టైల్ మనం ఎవ్రీడే యూస్ చేస్తాం కాబట్టి, ఎవ్రీడేకి మన అదే హెయిర్ స్టైల్ ఉంటుంది కాబట్టి. సో నేను అడిగింది కింద డీప్ యూ విత్ లేయర్స్, లాడ్ ఆఫ్ లేయర్స్ అడిగాను అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా నా హెయిర్ కట్. దిస్ ఈస్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ లైక్ అ మంత్ తర్వాత. ఇదనమాట. ఐ డోంట్ సీ ఎనీ, ట్రస్ట్ మీ, ఎనీ లేయర్స్. ఇక కొంచెం ఇక్కడ ఏవో కొన్ని ఉన్నాయి. అండ్ బ్యాంగ్స్, ఇక్కడ కటన్ బ్యాంగ్స్ కట్ చేశారు. బట్ చెప్తున్నా కదా, నేను అనుకున్నట్టు, నేను యాంటిసిపేట్ చేసినట్టయితే అస్సలు రాలేదు హెయిర్ కట్. సో 10 out of 5 ఇస్తానేమో. యావరేజ్, బిలో యావరేజ్ హెయిర్ కట్. ఆల్మోస్ట్ $110 పడింది విత్ టిప్ నాకు. సో అది సంగతి. ఐ డోంట్ నో, ఐ డోంట్ లైక్ మచ్. ఒక హెయిర్ కట్ ఒక సలూన్కి వెళ్ళేదాన్ని. దాని పేరు జావద్ హబీబ్ అనమాట, వైజాగ్లో సిరిపురం. ఒకవేళ మీరు కూడా అక్కడికి వెళ్ళుంటే కింద కమెంట్ చేయండి. సో అక్కడ నాని అని ఒక పర్సన్ ఉండేవారు. ది బెస్ట్ హెయిర్ స్టైలిస్ట్ ఇప్పటివరకు నేను చూసిన వాళ్ళు. నేను వెళ్ళేటప్పుడు ఎంత అండి, 350 రూపీస్ ఎంతో ఉండేది హెయిర్ కట్, ట్యాక్స్ అన్నీ కలిపి. ఏ క్లాస్ చేసేవారు హెయిర్ కట్ అయినా, చాలా బాగా చేసేవారు. నేను నా కజిన్స్ని, మా మదర్ని, చాలామందిని తీసుకెళ్ళాను, నా ఫ్రెండ్స్ని ఆయన దగ్గర చేయించడానికి హెయిర్ కట్. హీఈస్ వెరీ గుడ్ ఎట్ హెయిర్ కట్. నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ ఆయనతోనే చేయించుకున్నాను అనమాట. బట్ లేటర్ ఆయన మానేశారని తెలిసింది. మానేసినప్పుడు కూడా చెప్పలేదు ఆయన మానేసినట్టు. సో ఎక్కడున్నారో కూడా తెలీదు. బట్ ఐ గెస్ ఇండియన్ సలూన్స్ వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ, అఫ్కోర్స్ హైదరాబాద్ ఇంకా బాగా చేస్తారు ఆర్ట్ వర్క్. బట్ ఇండియాలో చేసినంత గొప్పగా ఐ డోంట్ థింక్ ఇక్కడున్న జనాలకి అంత టాలెంట్ ఉండదు, అంత గ్రిప్ ఉండదేమో అన్న ఫీలింగ్. ఎందుకంటే బేసికలీ మన ఇండియన్ హెయిర్ చాలా ఒత్తు, రఫ్గా ఉంటుంది టెక్స్చర్, కలర్ కూడా డిఫరెంట్. మనది బ్లాక్ హెయిర్ కదా. ఇక్కడ జుట్టు ఏంటంటే జనాల్ని మోస్ట్లీ హెయిర్ చాలా సన్నం పల్చగా ఉంటుంది, సిల్కీ స్మూత్ ఉంటుంది. సో దానికి పల్చుకున్న జుట్టుకి ఎంత తక్కువ హెయిర్ కట్ చేస్తే అంత వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కువ లేయర్స్ పెట్టడానికి అంత స్కోప్ ఉండదు, ఎందుకంటే తక్కువ హెయిర్ కాబట్టి. మనది థిక్ హెయిర్ కాబట్టి కొంచెం ఎక్కువ లేయర్స్ ఇస్తే ఇంకా బాగా ఉంటుంది. మినిమం హెయిర్ కట్ చేస్తే నీకు అంత ఎఫెక్ట్, అంత డ్రమాటిక్ గేమ్ అనిపిస్తుంది అనమాట. అది నేను తెలుసుకున్నది. నేనైతే నా హెయిర్ కట్ క్లిప్స్ మొత్తం పెడతాను, మీరు చూడండి. సో నా హెయిర్ కేర్ రొటీన్ పాపం చాలామంది అడిగారు. నేనైతే వెరీ సూన్ ఒక 2-3 వీడియోస్ తర్వాత పోస్ట్ చేస్తాను నా హెయిర్ కేర్ రొటీన్. నేను ఏం డీటెయిల్గా ఫాలో అవుతాను ఏంటి అని చెప్పేసి. సరే అయితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మన ఫ్యామిలీ గ్రో అయ్యి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టడానికి నాకు మోటివేషన్ వస్తుంది. హోపింగ్ దట్ నేను ఇంకా మోర్ అండ్ మోర్ ప్రొడక్టివ్ ఉండి ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తాను అని ఉంటాను. బాయ్.